యూదుల రాజా నీకు శుభం అంటుంది నోరు. ఏంటండి? యూదుల రాజా నీకు శుభం అని ముద్దు పెట్టాడు. ఆల్రెడీ వెళ్ళి ఏంటండి బేరం మాట్లాడి మార్కెట్లో పెట్టి మాట్లాడి బేరం మాట్లాడి పైసలు కూడా తీసేసుకున్నాడు. మరలా వచ్చేసి యూదుల రాజా నీకు శుభం అని ముద్దు పెడుతున్నాడు. మరలా నేను అంటాను, అప్పచెప్పేదేదో అప్పచెప్పొచ్చు కదా, మళ్ళీ ముద్దు పెట్టడం ఎందుకు? అర్థమైందండి? అప్పచెప్పేదేదో అప్పచెప్పేస్తే అయిపోతుంది కదా, దానికోసం మళ్ళీ ముద్దు పెట్టడం ఎందుకు? కమ్మని మాటలు చెప్పడం ఎందుకు? తీయని మాటలు చెప్పడం ఎందుకు? శుభం, యూదుల రాజా నీకు శుభమని వచ్చి ఆయన ముద్దు పెడుతున్నాడంటే దాని అర్థం, చాలామంది అందరూ ఒకేలాగా ఉండాలి. చీకట్లో యేసుప్రభు ఎవరో గుర్తుపట్టలేరు కనుక గుర్తు ఈయనే యేసుప్రభుని చూపించడానికి కుట్ర, కుళ్ళు, తంత్రాలు. ప్రేమైన వాళ్ళరా, యథార్థమైన ప్రేమను, మన ప్రేమ అనేకులకు ఆదర్శంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమించాలనుకుంటే ప్రేమించండి, ద్వేషించాలంటే ద్వేషించండి, అంతే. ఏదో ఒకటి అంతే. ప్రేమిస్తే ప్రేమించండి, సరే మీకు ద్వేషమే ఉంటే ఆ ఫీల్తోనే ఉండిపోండి, అంతేగాని ప్రేమిస్తున్నట్లు, అభిమానిస్తున్నట్లు, అభిమానాన్ని కనపరిచినట్లు పై కనబడతారా? కానీ హృదయంలో కుట్రలు, కుళ్ళు, తంత్రాలు ఇవన్నీ కూడా నింపుకొని ఉండడం ఏమాత్రం మంచిది కాదు.